మోడీని ద్వేషించే వాళ్ళ ముఖాలలో అద్భుతమైన ఆనందం. మోడీ ముఖం మలమల మాడిపోయింది. భల్లే కొట్టాడురా దెబ్బ. రాహుల్ గాంధీ కొట్టిన దెబ్బ మామూలుగా లేదురా అన్నటువంటి కోణం. యాక్చువల్‌గా వామపక్ష భావజాలికులు ఇదివరకు కాంగ్రెస్‌ని కాకుండా అంటే ఫస్ట్‌లో కాంగ్రెస్‌ని ద్వేషించేవాళ్ళు. బీజేపీ బలపడ్డాక బీజేపీని ద్వేషిస్తూ కాంగ్రెస్‌ని ప్రేమించడం ప్రారంభించి ఇప్పుడు నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమిని మోడీ ఓటమి కిందన, అట్లాగే మోడీ మొహంలోని నైరాశ్యాన్ని ఒక గొప్ప విజయం కిందన భావిస్తున్నారు. నిజంగా మోడీ ఓడిపోయాడా? ఎస్, బిల్లు పరంగా చట్టబద్ధంగా ఓడిపోయినట్టే కదా. సేమ్ టైం ఒక చర్చకి తావిచ్చుకొచ్చాడు. తన ఓటమి ద్వారా ఒక చర్చకి తావిచ్చుకొచ్చాడు. మాట చెప్పడం వేరు, చేతలో వేరు. పరిష్కారం లేని మాటలు మాత్రమే మాట్లాడతారు అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తోంది కదా. నియోజకవర్గాల పునర్విభజన ఏ ప్రాతిపదికన చేయాలి? కాంగ్రెస్ దగ్గర కానీ కమ్యూనిస్టుల దగ్గర కానీ ఏమన్నా ఉందా? ఏమన్నారు? జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అన్నారు. మళ్ళీ దక్షిణాదికి అన్యాయం అంటున్నారు. జనాభా ప్రాతిపదికన చేస్తేనే కదా దక్షిణాదికి అన్యాయం జరిగేది. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది మొత్తం కలిపితే 120, 130 సీట్లు అవుతుంది. ఇప్పుడు 195 సీట్ల దాకా వెళ్తుంది. జనాభా 50% లెక్కనైతే 195 అవుతుంది. జనాభా ప్రాతిపదికన అయితే 130, 140 అవుతుంది. ఇదే కదా పరిష్కార మార్గం చూపించింది. అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా ప్రయత్నించాడు. దాన్ని తప్పుబట్టారు. రైట్, గుడ్. రెండవది, మహిళలకి రిజర్వేషన్ పెంచాకెందుకు, ఇప్పుడే ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడే ఇచ్చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదే. 2026 లెక్క దాకా కూడా చేయడానికి వీల్లేదు. అందుకే కదా ప్లాన్ చేసింది. ఇప్పుడు జనాభా లెక్కలు చేసి నియోజకవర్గాల పునర్విభజన చేసి అప్పుడు ఇవ్వాలన్నది కాన్స్టిట్యూషన్ లెక్క. 2034లో జనాభా ప్రాతిపదికన మహిళల రిజర్వేషన్ చేస్తారు. 33% ఖచ్చితంగా అమలు అవుతుంది. కానీ దానివల్ల మొత్తం ఇంబ్యాలెన్స్ అవుతుంది, నష్టం జరుగుతుంది. మగవాళ్ళకి నష్టం జరిగితే మహిళలకి నష్టం జరుగుతుంది. 230 దాకా వచ్చే సీట్లు 180 దగ్గర ఆగిపోతే ఉపయోగం ఉంది మహిళలకి. రాజ్యసభలో దగ్గరగా ఒక 125 దాకా వచ్చేటటువంటి సీట్లు కాస్త 80 దగ్గర ఆగిపోతే ఉపయోగమే ఉంది. అంటే ఇవి తేడాగా. మోడీ ఓడాడు, ఎస్. రాహుల్ గెలిచాడు, ఎస్. కానీ మోడీ ఓడినటువంటిది 12 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఒక బిల్లు ఓడాడు, ఎస్, కరెక్ట్. ఓడతాడని తెలియదా మోడీకి? తెలిసి కూడా తెగించి దిగాడు అంటే దాని వెనకాల ఉన్నటువంటిది చిదంబర రహస్యం. అంటే చిదంబరానికి తెలిసిన రహస్యం కాదు, అసలు రహస్యం ఏంటన్నది ప్రపంచానికి అర్థమైంది. అర్థం చేసుకోలేని వాడు అమాయకుడు అన్నవాళ్ళ, మూర్ఖుడన్నా అయి ఉండాలి.